నా జ్యువెలరీ కలెక్షన్ చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నల్లపిల్ల. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు అయితే నా జ్యువెలరీ కలెక్షన్ చూద్దాం రండి. చూసినారా ఎన్ని ఉన్నాయో? ఇందులో ఫస్ట్ అయితే నా సెంటిమెంట్ పెళ్లి నగల నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నాకు వచ్చినది పెళ్లి నగల నుంచి అన్ని స్టార్ట్ అయినాయి కాబట్టి దాని దగ్గర నుంచే చూపిస్తాను. ఫస్ట్ చూసినారా, ఇదైతే మెడకి ఇట్లా పెట్టుకొని దీని కిందికి చైన్ కూడా వచ్చింది. దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు, అంతగా నగలని ఏమంటారో దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు. బాగుందా? ఇది పెట్టుకున్న తర్వాత దీని కింది మరి ఇట్లా చైన్ చూసినారా, ఇట్లా ఎప్పుడన్నా ఒకసారి ఫంక్షన్లకు అయితే ఇది చాలా తూర్లు అయితే వేసుకున్నా, పెళ్లికి వేసుకోండేది. ఇంకా అప్పటి నుంచి ఎక్కడ పోవడం లేదు కాబట్టి అయితే వేసుకోలేదు. ఇంట్లో ఫంక్షన్లో పండగ అయినప్పుడు ఒకటి వేసుకుంటా, ఇది ఒక్కటే వేసుకుంటా ఎందుకంటే సింపుల్ గా బాగుంది కదా. దీంట్లోకే కమ్మలు కూడా వచ్చినాయి, కమ్మలు పాపడి బిల్ల. ఇవి కమ్మలు ఇది పాపడి బిల్ల. బాగుందా? ఇదైతే పాపడి బిల్ల. ఈ సెట్ మొత్తం పెళ్లి నగలు అనమాట. ఇది అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటది. ఇదైతే సీమంతం. ఎంత బాగున్నాయంటే ఆ రోజు చీరలకైతే ఎక్సలెంట్ గా ఉన్నాయి కదా. సీమంతం నగలు చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే 2 సెట్లు వచ్చింది. ఇది మెడకి పెట్టుకొని దీని కింద కొంచెం అది చైన్ వేసుకోవాలి. లాంగ్ చాలా అంటే చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. ఇవైతే సీమంతం నగలు. దీంట్లోకే నడుముకి వడ్డానం, పాపడి బిల్ల అన్ని వచ్చేసినాయి. చూపిస్తాను ఒకసారి. ఇది సెట్, ఇది కూడా సెట్టే. ఇది పాపడి బిల్ల సీమంతంలో పెట్టుకునేది, పెట్టుకుంటా. ఇది ఇవి కమ్మలు చూసారా. జ్యువెలరీ మొత్తం ఆ శారీకి దీనికి బాగా సెట్ అయింది కదా. ఇది నడుముకి వడ్డానం చూసినారు కదా. ఇట్లా ఇటు వరకే ఇది డిజైన్ వచ్చింది. అన్ని పికాక్ డిజైన్ చూసినారా, పికాక్ డిజైన్. నగలు మొత్తం అయ్యే. ఇంకోటి ఏంటంటే ఈ పూసల దండ చూసినారు కదా, తిరుపతిలో అయితే అదే పనిగా వర్షం పడుతున్నా కూడా తీసుకొని వచ్చుకున్నా. దీన్ని అయితే అంత బాగుంది చూసినారా. సింపుల్ గా చాలా బాగుంటదండి. అంటే సింపుల్ అకేషన్స్ కి ఏం వేసుకోకుండా ఇది ఒక్కటి వేసుకొని పోయినా ఎంత లుక్ ఉంటుందో చూసినారు కదా. షాప్ లో కొన్నామని ఏం కాదండి, రోడ్డు పైన తీసుకున్నాం. చూసినారా, కాబట్టి ఈ శారీలోకి అంత అట్రాక్షన్ లేదు. ఆ కలర్ ఆ కలర్ రెండు కలిసిపోయింది, చాలా బాగుంది. సరిపోయి అవన్నీ ఉడికేసరికి ఇవైతే పెళ్లికి కొనేటివే. 2-3 సార్లు అయితే పెట్టుకున్నా, కానీ వీడియోలలో లేవు ఇవి, ఎందుకంటే పెళ్లికి ముందు కాబట్టి. ఇవి కూడా బాగున్నాయి చూసినారా. ఇది పైన ఎక్కుకు మొత్తం 3 ఉన్నాయి. ఇవి వేసుకుంటా. ఇవి కూడా ఫస్ట్ ఇది పెట్టుకోవాలా, మళ్ళా ఇది పడుతుందా? పడింది. అప్పుడెప్పుడో పెట్టుకోండి. ఇదే
సరిపోయిందా? మళ్ళీ ఇంకోటి ఇది ఇట్ట, ఇది మొత్తం 3 చీరలు చూసినారు కదా ఎంత బాగుందా. మరి ఇది లాంగ్, దీంట్లోకే మరి ఇవన్నీ వచ్చినాయి చూపిస్తా. వచ్చినాయి అనుకుంటాం కానీ ఇవన్నీ తీసుకునేటప్పుడు వేసుకున్నాక ఉంటుంది. అన్ని ఆశపడి తీసుకుంటాం కానీ ఎవరు వేసుకోరు కదా, అప్పుడే కొద్దిసేపు వేసుకుంటాం ఇంకా తీసేస్తాం అంతే కదా ఎవరైనా. దీంట్లోకే చూసినారా ఇదైతే ముక్కు పుడక పెట్టుకుంటాం ఒకసారి, పెట్టుకోమంటాం ముక్కు పుడిపోయిందేమో. అబ్బా ఇది ఇట్లా ఏం అదిరిపోయినానో ఏమో, ఇవన్నీ ఒకసారి కూడా పెట్టుకునేదిలే. దీంట్లోకే పాపడి బిళ్ళ, చిన్న పాపడి చిన్నది, చాలా బాగుంది, సింపుల్ గా ఉంటది అన్నమాట పాపడి బిళ్ళ. ఈ పాపడి బిళ్ళ ఇవేమో చేతికి ఇట్లా రింగ్ దొడుక్కొని చెప్పచ్చు. ఇది ఇట్లా వేసుకొని కానీ వేసుకోలేదు ఇంతవరకు ఒకసారి, ఇది ఇట్లా అట్లా వేసుకోవాలన్నమాట. బాగుందా? సూపర్, నిజంగా చాలా బాగుంది కదా. అయితే వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి. ఇంకా చూడు ఇది రెండు చేతులకి గాజుల్లాగా ఉంగరం లాగా. ఇదైతే చాలా చాలా స్పెషల్. సీమంతానికి అయితే అంత లెక్క పెట్టి తీసుకున్నాం కానీ అవే బాగున్నాయని అవే వేసుకున్నా. ఇది మటుకు ఎంత బాగుందంటే అంత బాగుంది. చూసినారా? ఇప్పుడు వేసుకుంటా. పైనుంచి వేసుకుంటే పడతాది కదా లత? పట్టదు, ఇది కుచ్చుకుంటాది. చూసినారా? చూసినారా ఎంత బాగుందో? మొత్తం సెట్ వేసుకోవాలి. దానికి ఏమేమి సెట్ ఉన్నాయో ఇంకా కమ్మలు పెట్టుకోవాలంటే లేట్ అవుతుంది. అవి కమ్మలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. పెద్ద కమ్మలు ఇవి. కమ్మకు పైన కింద ఉండు చూపిస్తా. మాటి టైప్ లో వచ్చినాయి ఇట్లా. ఈడ మర్ర కూడా ఉంది ఇట్లా పెట్టుకోవడానికి. ఇట్లా ఇట్లా వాళ్ళలేదు తీసుకున్నాం కానీ అంత లెక్క పెట్టి సీమంతానికి వేసుకోవడం కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నా ఇదైతే. ఇవి ఒకసారి పెట్టుకోవాలి వీడియోలకు, ఏదైనా ఫంక్షన్స్ కి, ఇంట్లో చిన్న చిన్న పండగలకు అప్పుడు వస్తే పెట్టుకొని చూపిస్తా ఒకసారి మళ్ళీ. ఇది మటుకు ఎంత బాగా ట్యాగ్ చూసినారు కదా, ట్యాగ్ కూడా తీయలేదు. ఎట్లుండేది అట్లే ఉండిచ్చిన. అంత లెక్క పెట్టి తెచ్చుకున్నా ఒక్కసారి కూడా వేసుకోవాలి సీమంతానికి. వేసుకోవాలి మళ్ళీ. ఇవైతే సీమంతానికి తెచ్చుకునేటివే వంకీలు. చూసినారా ఎంత బాగున్నాయో? అటోటి ఇటోటి పెట్టుకున్నా. ఇవి వంకీలు. సింపుల్ గా నా జ్యువెలరీ కలెక్షన్ అయితే చూసినారు కదా. అన్ని నచ్చినాయనే అనుకుంటున్నా. ఎక్కువ అయితే నాకు లేవు, ఉండేటివే చూపిస్తున్నా. ఎందుకంటే ఎక్కువ అయితే ఏం పెట్టుకోను నేను. అవి పెళ్లి నగలు, ఈ సీమంతం నగలు. ఈ పెళ్లికి ముందు తీసుకోండేటివి అవి సీమంతం నగలు. అది తిరుపతిలో తీసుకోండేది. ఇంకా ఇవే అన్ని నాకు ఉండేది. ఇవి కూడా పెట్టుకోను ఎందుకు, ఎప్పుడైనా అందరూ ఆడవాళ్ళు పెట్టుకునేది ఫంక్షన్లకు, పెళ్లిళ్ళకు, దీళ్ళకే కదా పెట్టుకునేది. అవి తీసుకుంటాం మళ్ళీ ఎత్తి పెడతాం అంతే కదా. ఇవేండి నా జ్యువెలరీ కలెక్షన్. అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఏ జ్యువెలరీ నచ్చిందో మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పిల్లలు లేరు అనుకుంటున్నారు కదా, వాళ్ళు అన్నం తిని పడుకున్నారనమాట. అందుకోసమే ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళ ముందర చూపినిస్తారా, అందుకే వాళ్ళని అయితే తీసుకురాలేదు. వాళ్ళని బజ్జో పెట్టి అయితే వీడియో చేసినాను. నగలైతే నచ్చినాయని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. మరి ఉంటాం, బాయ్.